నమస్కారం, నా పేరు పవన్ కుమార్. వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాల వారీగా సదరం స్లాట్లను అధికారులు విడుదల చేయకపోవడం వల్ల ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వికలాంగులు సదరం స్లాట్ బుక్ చేసుకోవడానికి నెలల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇలాంటి వారికి మనకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అయితే ఒక వార్తను తెలియజేస్తూ ఉన్నారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సదరం స్లాట్లను విడుదల చేసి వాటి వివరాలను అయితే ఆన్లైన్ లో పెట్టడం జరిగింది. మనకు జూన్ 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ స్లాట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. కొన్ని జిల్లాల్లో విడుదల చేయడం జరిగింది, మరి కొన్ని జిల్లాల్లో మరి కొద్ది రోజుల్లో విడుదల చేస్తారు. వాటి వివరాలను కూడా విడుదల చేసిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. అలాగే ప్రస్తుతం మనకు ఈ సదరం స్లాట్ బుకింగ్ సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు అధికారులు విడుదల చేసినప్పుడు మీ సేవకు వెళ్లి బుక్ చేసుకోవాలి, స్లాట్ ఉంటే ఇస్తారు, లేకుంటే విడుదల చేసినంత వరకు ఎదురు చూసి ఇంకోసారి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టి కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే వికలాంగులుగా ఉండి సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటారో అలాంటి వారు అధికారులు విడుదల చేసినంత వరకు సదరం స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీ సేవకు వెళ్లే క్రమంలో మీ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకుని మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళినట్టయితే మీ సంబంధించిన ఏరియాలో మీకు ఏ కేటగిరీలో కావాలో ఆ కేటగిరీలో మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ ఉన్నట్టయితే మీకు వెంటనే స్లాట్ బుకింగ్ అవుతుంది. ఒకవేళ స్లాట్లు కనుక అందుబాటులో లేని పక్షంలో మీ యొక్క అప్లికేషన్ అనేది రిజర్వ్లో ఉంటుంది. మీకు అధికారుల స్లాట్ విడుదల చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే మీ యొక్క రిజర్వ్లో ఉన్న అప్లికేషన్ యాక్సెప్టెడ్ జరిగి మీ మొబైల్కి మీ యొక్క స్లాట్ వివరాలు వస్తాయి. మీకు టోకెన్ నెంబర్ వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ సర్టిఫికెట్ తీసుకెళ్ళాలి అనే పూర్తి వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా మీకు వివరాలను అయితే తెలియజేస్తూ ఉంటారండి. అలాగే మనకు ప్రస్తుతం తెలంగాణలో వివిధ జిల్లాల్లో వివిధ కేటగిరీల్లో ఈ సదరం స్లాట్ బుకింగ్ కోసం స్లాట్లను అధికారులు విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముందుగా అందుబాటులో ఉన్న వివరాలు హైదరాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన సమాచారం అయితే అందుబాటులో ఉంది. ఆ వివరాలు నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. ముఖ్య గమనిక, ఈ సదరం స్లాట్ అనేది ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారికి మాత్రమే. రెన్యువల్ చేసుకోవాలి అనుకునే వారికి ఇందులో అవైలబిలిటీ లేదండి. రెన్యువల్ కోసం ఎవరైతే అధికారులు స్లాట్ విడుదల చేస్తారో అవి వెంటనే ఆ వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం మనకు అధికారులు కొత్తగా సదరం స్లాట్కి ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే ఇక్కడ వివరాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించగలరు. మనకు సదరం క్యాంపుకు సంబంధించి ఫస్ట్ టైం అసెస్మెంట్ ఎవరైతే మొదటిసారిగా సదరం క్యాంపుకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వారికి మాత్రమే మనకి ఇక్కడ స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. జూన్ 3వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మీరు ఉన్న ఏరియాలో మీకు ఏ కేటగిరీలో కావాలో ఆ కేటగిరీలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కంటి సంబంధించినవి, అలాగే చెవికి సంబంధించిన లోపాలు, అలాగే మానసిక వ్యాధికి సంబంధించిన వారికి ఇక్కడ స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూడగలరు. ఆదిలాబాద్ జిల్లాలో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిమ్స్ లో విజువల్ ఇంపాక్ట్ 6, హియరింగ్ ఇంపాక్ట్ 36, అలాగే మానసిక సంబంధించిన కేటగిరీలో 26, 20 ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా కొత్తగా సదరం స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ కేటగిరీలో వారు జూన్ 3వ తేదీ నుంచి బుక్ చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఎర్రగడ్డ హాస్పిటల్లో మానసిక వ్యాధికి సంబంధించి ఒక కేటగిరీలో 10, మరో కేటగిరీలో 115 స్లాట్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే హైదరాబాద్ జిల్లాకి సంబంధించి ఏరియా హాస్పిటల్ మలక్పేటలో లోకో మోటార్ ఎవరైతే నడవలేని స్థితిలో కండరాలు వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా అలాంటి వారికి దాదాపుగా 391 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో నీలోఫర్ హాస్పిటల్లో మానసిక వ్యాధికి సంబంధించి 48, మరో కేటగిరీలో 95 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే హైదరాబాద్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో చెవి సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి 106 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే హైదరాబాద్ ఏరియా హాస్పిటల్ గోల్కొండలో లోకో మోటార్ ఎవరైతే నడవలేని కీళ్లు సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా అలాంటి వారు, పోలియో కావచ్చు, అలాంటి వారికి అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే హైదరాబాద్ లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటిలో లోకో మోటార్ లో 266 స్లాట్లు. అలాగే హైదరాబాద్ ఏరియా హాస్పిటల్ నాంపల్లిలో లోకో మోటార్ కేటగిరీలో 397 స్లాట్లు. హైదరాబాద్ సరోజినీ దేవి యూ హాస్పిటల్లో విజువల్ ఇంపాక్ట్ కంటికి సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం
171 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే మేడ్చల్ జిల్లాకు సంబంధించి డిస్టిక్ హాస్పిటల్ మల్కాజ్గిరిలో లోకోమోటర్ కేటగిరీలో 389, కంటి సంబంధిత వ్యాధిగ్రస్తులకు 74, అలాగే చెవికి సంబంధించిన లోపాలతో బాధపడే వారికి 65, అలాగే మానసిక సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఒక కేటగిరీలో 50, మరో కేటగిరీలో 29 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే నాగర్ కర్నూలు గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్ కంటికి సంబంధించిన లోపాలు గల వారికి 34 స్లాట్లు, చెవి సంబంధిత లోపాలు గల వారికి 27 స్లాట్లు, అలాగే మానసిక వ్యాధిగ్రస్తులకు ఒక స్లాట్ అందుబాటులో ఉంది. అలాగే నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మానసిక వ్యాధిగ్రస్తులకు 2 కేటగిరీలో, ఒక కేటగిరీలో 3, మరో కేటగిరీలో ఒక స్లాట్ అయితే అందుబాటులో ఉందండి. అలాగే సిద్దిపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కంటి లోపాల గలవారికి 11 స్లాట్లు, హియరింగ్ చెవి సంబంధిత లోపాల గలవారికి 17 స్లాట్లు, అలాగే మానసిక వ్యాధిగ్రస్తులకు 10 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సూర్యాపేట డిస్ట్రిక్ట్ మెడికల్ క్యాంపులో మనకు కంటికి సంబంధించిన లోపాల గలవారికి 5 స్లాట్లు, అలాగే చెవికి సంబంధించి లోపాల గలవారికి 3 స్లాట్లు, మానసిక సంబంధించి 2 కేటగిరీల్లో, ఒక దాంట్లో 17, ఒక దాంట్లో 5 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. చూశారు కదా, ప్రస్తుతానికి మనకు కొన్ని జిల్లాల్లోనే ఈ స్లాట్లను విడుదల చేసినప్పటికీ మిగిలిన జిల్లాలకు కూడా మనకు ముందు రోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేసినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను కూడా నేను మీకు తెలియజేస్తాను. లేదా మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ని అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మీరు మీ జిల్లాల్లో విడుదలైనవో లేవో కూడా చూసి తెలుసుకోవచ్చు. కనుక ఎవరైతే కొత్తగా సదరం స్లాట్ చేసుకోవాలి, వైద్య శిబిరానికి వెళ్ళి వేరు కేటగిరీల్లో సదరం సర్టిఫికేట్ పొందాలి, ఆ పైన చేయూత పెన్షన్ 6,000 పొందాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 5% రిజర్వేషన్ పొందాలన్నా ఈ సదరం సర్టిఫికేట్ కావాలి అనుకునే వారైతే మటుకు జూన్ 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్లాట్లు కనుక అందుబాటులో లేకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మీ సేవలో మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అది రిజర్వ్లో ఉంటుంది. అధికారులు మళ్ళీ విడుదల చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ స్లాట్ అనేది బుక్ అవడం జరుగుతుంది. అలాగే కొత్తగా కావచ్చు, రెన్యువల్ కావచ్చు, తెలంగాణకు సంబంధించి ఈ సదరం స్లాట్ బుకింగ్ వివరాలు తెలిసిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారం మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి.